అడిలైడ్ లో జరిగిన రెండో వన్డేలో భారత్ ను ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో సిరీస్ ను 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో ఆస్ట్రేలియా బౌలర్లు పెద్దగా పరుగులు ఇవ్వకుండా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. ఆడన్ జంప అత్యధికంగా 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఇక కొత్త కెప్టెన్ గా శుభమన్ గిల్ కు ఈ సిరీస్ కఠిన పరీక్షగా మారింది. బ్యాటింగ్ తో వైఫల్యం అతని కెప్టెన్ గా రాణించలేకపోతున్నాడు. అలాగే టాప్ ఆర్డర్ శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ కావడంతో జట్టు ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. ఇక మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లను కోల్పోయింది. పెద్ద భాగస్వామ్యాలు రాలేదు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మాత్రమే 118 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత ఎవరు కూడా భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయారు. ఇక మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ మొదట్లో మంచి బౌలింగ్ చేసిన తర్వాత మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెంచలేకపోయారు. అలాగే కొన్ని కీలక క్యాచ్లు కూడా విడిచిపెట్టారు. ఫీల్డింగ్ ప్లేస్మెంట్ లోనూ తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఇక ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడన్ జంప ఒకే ఓవర్ లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ను అవుట్ చేయడంతో మిడిల్ ఆర్డర్ కూలిపోయింది. ఈ కారణాలతోనే భారత్ ఓటమికి కారణమైంది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. మేము పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశాం, కానీ కీలక క్యాచ్లు వదిలేస్తే ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా కాపాడుకోలేం. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ప్రత్యర్థి ముందు నిలుపుకోదగ్గ టార్గెటే. అయితే ఈ మ్యాచ్ లో మేము 3 క్యాచ్లను నేలపాలు చేశాం. ఇదే మా ఓటమిని శాసించిందని శుభమన్ గిల్ తెలిపాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో మ్యాథ్యూ షాట్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేయటం, అలాగే సుందర్ బౌలింగ్ లో సిరాజ్ క్యాచ్ నేలపాలు చేశాడు. ఇక నితీష్ రెడ్డి కూడా ట్రావిస్ హెడ్ క్యాచ్ ను వదిలేశాడు. ఈ క్యాచ్లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది.